ఎస్తేరు గ్రంథంలో అంతకు ముందటి వారం మొర్దెకై వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేశాం. మొన్నటి వారం హామాను వ్యక్తిత్వాన్ని చూశాం. ఇప్పుడు ఎస్తేరు యొక్క వ్యక్తిత్వాన్ని చూద్దాం. దేవుని పిల్లలు క్లిష్ట పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఎవరు దేవుని చేతి సాధనాలు అవుతారు? అందరికీ ఉంటుంది. దేవుని పిల్లలం కదా, మేము ఒకరికొకరు సహాయం చేసుకుందాం, అందరి కోసం నిలబడదామని. కానీ ఎవరిని దేవుడు వినియోగించుకుంటాడు? ఎవరి ద్వారా ఆయన కార్యం చేయగలుగుతాడు? ఇది పరిశీలించవలసిన విషయం. నేను ABCDEFGH వరకు రాసుకున్నాను. ఆ తర్వాత 1 2 3 4 5 6 అని రాసుకున్నాను. GH వరకు అంటే ఎన్ని అక్షరాలు? ఎన్నిరా? తర్వాత ఈ యొక్క 6 అంటే ఎన్ని అవవుగా? ఎస్తేరు ఈమె ఆర్ఫన్, అనాథ. నాకెవ్వరూ లేరు అనుకునేవారికి దేవుడు తానే సమస్తం అవుతాడు. నాకెవ్వరూ సహాయం చేయరు చేసేవారు లేరు అని ఎవరైతే అలాంటి స్థితిలో ఉంటారో వారికి దేవుడే సమస్తం అవుతాడు. అది ఎస్తేరు యొక్క ఉపోద్ఘాతం. మనం 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో అతని దయ పొందినని ఉంటుంది. రెండవ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆమె మరేమీ కోరుకొనలేదు అని ఉంటుంది. రెండవ అధ్యాయం 15వ వచనంలోనే ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టిందని రాసి ఉంటుంది. అందరికీ. మనం చూస్తే మన మీద జాలి అందరికీ ఉండదు, దయ ఉండదు. ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుద్ది, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది అన్నట్టు. అందరూ దయ చూపించటం అనేది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్. ఇంక అందులో వ్యత్యాసం ఏం లేదు. ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టిందట. అది 2:15లోనే. ఆ తర్వాత 2వ అధ్యాయం 17వ వచనంలో స్త్రీలందరికంటే రాజు ఆమెను ప్రేమించినని ఉంటుంది. అందరికంటే రాజు ప్రేమను పొందింది. 2:15లోనే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందిననుంది. 2:17లోనే అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచిననుంది. 2:17లోనే ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించిననుంది. 2:20లో ఇప్పుడును అతని మాట వినుచుండెననుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఒక ఆడపిల్ల, షీ బిలాంగ్స్ టు ఏ స్పెషల్ కేటగిరీ. అందరి దయను సంపాదించుకోగలిగింది. మాట్లాడా? ఏం చేసి? బికాజ్ ఆఫ్ హర్ బిహేవియర్, బికాజ్ ఆఫ్ హర్ అపియరెన్స్, బికాజ్ ఆఫ్ హర్ ఒబీడియన్స్. ఇది దేవుని చేతిలో సాధనాలుగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేవుని పిల్లల్ని విడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడు? మొదటి మాట నేను ఇలా అనుకున్నాను, ద కాన్స్టెంట్ ఒబీడియన్స్.
స్థిరమైన నిరంతరం కొనసాగే విధేయత ఎస్తేరుది. చూడండి ఈ మాట ఒకసారి. 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలం చేసినట్లుగానే ఇప్పుడును అతని మాటకామే, ఇది మీ వల్ల కానీ నా వల్ల కానీ అవుతుందా? ఒకప్పుడు మనల్ని పెంచిన వారికి లోబడినట్టు ఒక స్థానానికి వచ్చాక, ఒక స్థాయికి వచ్చాక అదే విధేయత చూపిస్తామా? తల్లిదండ్రులు చూపిస్తామా? తల్లిదండ్రులకే చూపించినప్పుడు పెంచుకున్న వాడికి ఏం చూపిస్తాం? విధేయత అనేది అత్యున్నతమైన ఆభరణం. విధేయత అనేది అతి శ్రేష్టమైన సౌందర్యం. అందుకనే సమూయేలు వచ్చి సౌలుతో అంటాడు, ఏమయ్యా, బలి అర్పించటం కంటే మాట వినటం, పొట్టేళ్ల కొవ్వు అర్పించటం కంటే విధేయత చూపటం అంటాడు. నేటి దినాన అందరూ క్రైస్తవులై ఉండొచ్చు, ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొందిన వాళ్ళే ఉండొచ్చు, కానీ వాట్ వీఆర్ ల్యాకింగ్ మీన్స్ ద కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ ఒబీడియన్స్. స్థిరమైన నిరంతరం కొనసాగే విధేయత మనకు లేదు. మనం కొంతకాలం విధేయులం, మరి కొంతకాలం తిరుగుబాటుదారులు. కొంతకాలం విధేయత చూపిస్తారు, ఆ తర్వాత చూపించరు. విధేయత అనేది పరిస్థితులు కాదు, పరిస్థితుల వల్ల కాదు. పేదరికంలో విధేయత చూపించటం వేరు, దిక్కుమాలినతనంలో విధేయత చూపించటం వేరు. అన్ని పరిస్థితులు బాగుండి అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా విధేయత చూపించటం అనేది దేవునికి ఇష్టమైన లక్షణం. ప్రభువుని గురించి రాస్తూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడే ఉంది. దిస్ క్యారెక్టర్ బిలాంగ్స్ టు గాడ్. ఎస్తేరులో కనిపిస్తున్న ఈ అద్భుతమైన లక్షణం దేవునిది, దైవిక లక్షణం. ఆయన తల్లిదండ్రులు లోబడి ఉన్నాడా? ఎలా సాధ్యం? సృష్టికర్తకి, సృష్టించిన వారికి లోబడి ఉండడం ఎలా సాధ్యం? మీరు ఎంతైనా చెప్పండి, అమ్మే, నాన్నే. మీరు ఏమైనా అనండి, మాస్టరే. మీరేమైనా చెప్పండి, సేవకుడే. మనం విధేయత చూపించడం వస్తున్నాం బల దగ్గరికి, రొట్టె ద్రాక్షను పాలు పొందడానికి. ఆయన విధేయుడు, మనం విధేయులు వినా అన్నది ప్రశ్న చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం రెబెల్ అయ్యాం, ఎక్కడ మనకు నచ్చకపోతే రెబెల్ అయ్యాం. మీరు ఆలోచించండి. అతను గుమ్మం దగ్గర ఉండేవాడు, చిన్న ఉద్యోగం అనుకోండి. ఈమె ఎవరు ఇప్పుడు? రాణి. ఒకప్పుడు ఆ ఇంట్లో పోషించబడింది. ఏముంది? విధేయత ఉండాలి అంటే కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేనివాడు ఎప్పుడు విధేయుడు కాలేడు, గర్విష్ఠిగానే ఉంటాడు, తిరగబడేవాడిగా ఉంటాడు, తిరగబడే అమ్మాయిగానే ఉంటుంది. కృతజ్ఞత అనేది ఏ వ్యక్తి అంతరంగంలో ఉంటుందో ఆ వ్యక్తి మాట వింటాడు, లోబడతాడు. ఆ వ్యక్తి మాట వింటుంది, లోబడుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆమెలో ఏ మార్పు రాలా, తల మీద కిరీటం వచ్చిన ఆమెలో ఏ మార్పు రాలా, రాణి అయినా ఆమెలో ఏ మార్పు రాలా, తన భర్తే 127 సంస్థానాలను పరిపాలిస్తున్నా. సాధ్యమేనా ఇది? సాధ్యమేనా? కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయనుకోండి, ఎవరిని లెక్క చేయరు. కొంచెం ఆరోగ్యం కుదరబడింది అనుకోండి, ఆ తర్వాత ఎవరితో మనకి పని లేదు కాదా?
ఎవరిని లెక్క చేస్తాం? ఎవరి మాట వింటాం? ఎవరికి విధేయత చూపిస్తాం? మీరే చెప్పండి. అపవాది మన నుండి దూరం చేసే అత్యున్నత లక్షణం ఏంటో తెలుసా? గ్రాటిట్యూడ్ అండ్ ఒబీడియన్స్. కృతజ్ఞత, విధేయత అనే రెండింటినీ విశ్వాసం నుంచి దూరం చేయడం ద్వారా వాడు మనల్ని క్యాప్చర్ చేసుకుంటాడు. ఎవరు అపవాది చేత చిక్కుతారు అనంటే కృతజ్ఞతను కోల్పోయి కృతజ్ఞులైన వారు. విధేయత కోల్పోయి గర్విష్ఠులైన వాళ్ళు అపవాది చేత చిక్కుతారు. ఈ రెండు వాడికి సంబంధించినవి. ఎస్తేరులో కనిపించిన ఈ స్థిరమైన నిరంతరం కొనసాగే విధేయత, మేబీ దిస్ వాజ్ ద ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఆఫ్ ఎస్తేర్. రాత్రి 1:30 అయిపోయింది. ఆలోచిస్తూనే ఉన్నా. అందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు లైట్ వేసుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నిజానికి మొర్దుకైకి కుటుంబం ఉందో లేదో తెలియదు, మొర్దుకైకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు. కానీ మొర్దుకైకి మాత్రం పెంచిన వరుసకి చెల్లే కానీ కూతురు, వరుసకి చెల్లి. కానీ అతడు ఆమెను స్వీకరించి కూతురుగా పెంచాడు కాబట్టి కూతురే. 2 సంబంధాలు ఉన్నాయి అతనితో ఆమెకి. చెల్లి పెంచుకోవడం వల్ల కూతురు. అబ్బా, అయినా ఆమె రాణి అయితే అతడు ఏం చెప్తా చేసింది. నువ్వు చెప్పొద్దు ఫలానదని చెప్పలా. విధేయతలో ఉండే గొప్ప సంగతి ఏమిటంటే మెయింటైనింగ్ ద సీక్రెసీ. దేనిని దాపరికం కలిగి ఉండాలో, దేన్ని దాచుకోవాలో, దేన్ని చెప్పొద్దని పెద్దలు అన్నారో ఆ విషయంలో స్టిక్ ఆన్ ఎవరుంటారు? ఒబీడియంట్ పీపుల్. విధేయులు తప్ప ఎవరు రహస్యాలని దాచుకోలేరు, దాయరు కూడా. ఎందుకు దాయమన్నాడు? ఏమో రీజన్ ఏం చెప్పలా. నువ్వు అంతఃపురానికి వెళ్తున్నావు, స్త్రీల సంఖ్యలో చేర్చబడుతున్నావు, కానీ నువ్వెవరో చెప్పొద్దు, నీ జాతి చెప్పొద్దు అన్నాడు. వీళ్ళు బబులోన్లో నిలిచిపోయిన ఇశ్రాయేలీయులు ఇంకా తిరిగి రాలా. ఇంకా వీళ్ళు మొదటి దఫా వెళ్ళిపోయారు కొంతమంది, సెకండ్ టైంలో కూడా వెళ్ళా వీళ్ళు. సెకండ్ టైం తర్వాత, ఫస్ట్ టైం తర్వాత వీళ్ళు ఆ దేశంలోనే ఉన్నారు. దేవుని పిల్లలు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో దేవునికి పిల్లలకు విరోధులు ఉంటారు. విరోధులు ఉండడమే కాదు, ఒక్కడిని తీసేస్తే కాదు, అందరినీ తీసేయాలని ఆలోచిస్తారు. తుడిచిపెట్టేయడం చేయాలి అనేది అపవాది యొక్క ఆలోచనే. పరిపాలకులు ఏమంది పాపం, దే ఆర్ నథింగ్ బిఫోర్ ద డివైసెస్ ఆఫ్ సాటన్. సాతాను తంత్రాల ముందు వాళ్ళదే ఉంది పాపం. వాడు ఏం చేయలేదు. వాడు ఎట్టా ఆడిస్తే అట్ట ఆడతారంతే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ గుమ్మం దగ్గర ఉన్న ఒక వ్యక్తి, రహస్యంగా రాణిగా ఉన్న ఇంకొక వ్యక్తి, వీళ్ళిద్దరినీ దేవుడు ఎందుకు వాడుకున్నాడో గతంలో మొర్దెకై వ్యక్తిత్వాన్ని చూసాం, శేషం అంటూ. ఈ వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు స్థిరమైన నిరంతరం కొనసాగే విధేయత. ఒక వ్యక్తి తల మీద ఆశీర్వాదం ఉండాలి, దేవుని యొక్క కటాక్షం ఉండాలి అంటే ఇది ఉండాలి. మేబీ 40 years క్రితం కాబోలు నేను చార్లెస్ స్పర్జన్ గారి బుక్ చదువుతున్నాను. అది ట్రాన్స్లేషన్. ఈహెచ్సిలో అప్పట్లో బిఏ ప్రతాప్ కుమార్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తర్జుమా చేశాడు. విశ్వాసులలో పాపం అనే ఒక ఆర్టికల్ తర్జుమా చేశాడు ఆయన. మొట్టమొదటిసారి విశ్వాసులో పాపం అనే మాట వింటాం నేను షాక్ అయ్యా. షాక్ అయ్యి కిందకి వెళ్తా ఉంటే అదే ఆర్టికల్లో అనుకుంటా ఇలా అన్నాడు,
కొండలు గర్వించాయి కాబట్టి లోయలు నిండే అన్నాడు. వర్షం మొట్టమొదటి కురిసేది కొండల మీదే, పర్వతాల మీదే. పాపం అవి తల నిటారుగా ఎత్తిపెట్టాయి కాబట్టి వంగి ఉన్న లోయలో నీళ్లు నిండాయి అన్నాడు. అప్పుడు అర్థమైంది, విశ్వాసుల్లోనికి ఎప్పుడు గర్వం, అహంకారం అడుగు పెడద్దో దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద బ్లెస్సింగ్ అండ్ గైడెన్స్ ఆఫ్ ద గాడ్ ఆల్సో. కోల్పోతారు. ఊహ కలది ఇది. మానవ జ్ఞానం అంగీకరించలేదు. ఈమె ఇశ్రాయేలీల ఆశీర్వాదానికి కారకురాలైంది. ఇశ్రాయేలీల రక్షణ కారకురాలైంది. మొదటి లక్షణం విధేయత. నేను రిఫరెన్స్ చెప్పాను, సమూయేలు మొదటి గ్రంథంలోది. ఇప్పుడు 2 దగ్గరికి వెళ్దాం. 2 దగ్గరికి వెళ్తే నాకు కనిపించిన 2వ లక్షణం ఏమిటంటే యథార్థవంతురాలు. ఎస్తేరు యథార్థవంతురాలు. ఎందుకు యథార్థవంతురాలు అంటున్నానంటే చూడండి, 2వ అధ్యాయం 22-23 వచనాలు. ఈ సంగతి మొర్దుకైకి తెలియబడినందున అతడు దాని రాణి అని ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దుకై పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతులను గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరు ఒక చెట్టుకు ఉరిదీయబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ సమాచార గ్రంథమందు వ్రాయబడిన. సహజంగా మనిషికి ఉన్న ఒక లక్షణం చెప్పనా నేను. ఏదైనా కొత్త విషయం తెలిసిందనుకోండి, అది నేనే కనిపెట్టానంటే చెప్తాం మనం. నా వల్ల అయిందని చెప్తాం. ఆ క్రెడిట్ ఇంకోళ్ళకి ఇవ్వం. ఫలానా వాళ్ళు మీ మీద అసూయపడుతున్నారండి అని మనం చెప్తాం. ఎవరో మనకి చెప్పారు, అది హైడ్ చేసాం, మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటాం. అందున ఆ స్త్రీలు ఎక్కువ కాస్త భర్తకు కానీ అత్తమామలకు కానీ ఎవరికైనా సరే ఫేవర్ సంపాదించుకోవాలి అనుకుంటారు. అనుకుని ఎవరు చెప్పారో చెప్పరో, జాగ్రత్త నీ మీద ఫలానా వాళ్ళు పగబట్టారంట అని చెప్తారు. అంటే క్రెడిట్ని ఎవరు కొట్టేస్తారు? యథార్థవంతుడు ఎప్పుడు పరాయి వాళ్ళ క్రెడిట్ని దొంగిలించడం యథార్థతకున్న లక్షణం. అది ఎవరు చెప్పారో అతని పేరటే రాజుకు చెప్పిందట ఆవిడ. అదే విచారణ చేస్తే నిజమని తేలింది. అదే మాటలు సమాచార గ్రంథంలో రాజు ముందే రాశారు. తాను రాణి అయ్యుండి గుమ్మం దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి సమాచారం అందజేశాడంటే అతని పేరు మొర్దుకయి. మీ మీద తెరేషు, బిక్తాను అని 2 నపుంసకులు చంపేయాలని కుట్ర పన్నారంట అని. ఎవరివిడా చెప్పండి. యథార్థత అనేది ఒక అద్భుతమైన లక్షణం. నేటి దినాల్లో కృతజ్ఞత, విధేయత లేకపోవడం కాకుండా యథార్థత కూడా లేదు మనలో. నూట 12వ కీర్తనలో ఒక మాట రాస్తుంది చూడండి. నాలుగవ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును. యథార్థవంతులకుండే 3 అద్భుతమైన లక్షణాల కింద రాశాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుద్దన్నాడు. యథార్థవంతుల్లో అంతర్లీనంగా అంటే ఇన్నర్గా ఏముంటాయి అంటే 3 ఉంటాయట. ఒకటి దేవుని కటాక్షం ఉంటుంది, దేవుని వాత్సల్యత ఉంటుంది, నీతి ఉంటుంది. యథార్థవంతుని 3 వదిలిపెట్టి వెళ్ళిపో. ఈ 3 యథార్థవంతులతో ఉంటాయి.
ఎస్తేరులో ఉన్న యథార్థత ఆమెని అందరి కటాక్షానికి అర్హురాలుగా చేసింది. ఎస్తేరులో ఉన్న యథార్థత, విధేయత ఆమెను అందరి వాత్సల్యతను పొందేదానిగా చేసింది. దేవుని నీతికి వారసురాలైంది. మనం యథార్థవంతులంగా ప్రతిదానికి ఏదో ఒకటి జోడిస్తాం. ప్రతిదానికి మసాలా ఉండాలిగా. మసాలా అయితే కూర బాగోదు. నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను, మరి మా అమ్మ ఎప్పుడు మసాలా వేయలే, కూర బాగుండేది. మరి అన్ని మసాలాలు వేసినవాడు బాగోదు. ఏవి తక్కువ లేదన్న అన్నీ వేసామంటారు, కానీ మరి రుచి ఎందుకు రాదు ఏం అర్థం కాదు. మరి ఇప్పుడు వంట చేసేవాళ్ళు అందరూ కూడా చాలా చదువుకున్నవాళ్ళు. ఆ రోజు మా అమ్మ 5వ తరగతి చదువుకుంది. ఆలోచించండి, మనం దేన్ని కలిపినా పాకం పాడైనట్టే. యథార్థతకు దేన్ని జోడించిన, అబద్ధాన్ని జోడించిన, కల్పనను జోడించిన, మన అతిశయాన్ని జోడించినా పాడై కూర్చుంటుంది. దేవుని కటాక్షాన్ని కోల్పోతాం, వాత్సల్యతను కోల్పోతాం, నీతిని కోల్పోయి దిక్కులేనివాడు అవుతాం. చీకటిలో వెలుగు పుట్టడం అనేది కేవలం ఎస్తేరుకే కాదు, తన ద్వారా ఇశ్రాయేలు జాతి అంతటికి. ఆమెలో యథార్థత కనిపించింది. చాలా ఆలోచించా యథార్థతని గురించి. నాకు కొన్ని మాటలు దొరికాయి. ఆ మాటలు మీతో చూపిస్తాను, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. చీకటిలో వెలుగు పుట్టమే కాదు, దారి కూడా చూపిస్తుంది యథార్థత. క్లిష్ట పరిస్థితుల్లో హౌ టు గెట్ సొల్యూషన్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం, that is going to be a big question before the children of God. అయోమయం పాలైపోతాడు. దేవుడు ఎందుకు అనుమతించాడు? ప్రభు ఎందుకు ఇలా చేస్తున్నాడు? మన జీవితాల్లోకి ఇలాంటివి ఎందుకు వచ్చినాయి? భలే బాధపడతాం, దుఃఖపడతాం, వేదన చెందుతాం. కానీ ఆలోచించండి ఒకసారి, మనం యథార్థతను కోల్పోయామా వెలుగుండదు చీకటిలో. యథార్థతను కోల్పోయామా త్రోవ కనిపించడం మానేస్తుంది, త్రోవ ఉండదు. ఇక అకస్మాత్తుగా గోడ అడ్డం వచ్చినట్టే. బిలాము గాడిదకి అడ్డం వచ్చిందిగా, అడ్డం వచ్చాడుగా ఆయన. జాగ్రత్త, విశ్వాసుల అంతరంగం యథార్థత మీద మనసు కలిగి ఉంటే, నేను యథార్థంగా ఉండాలి. చీకట్లో వెలుగు కలుగుతుందని చెప్పుకున్నాం. యథార్థత వల్ల 3 అద్భుతమైన లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం. యథార్థవంతులకు యథార్థత త్రోవ చూపిస్తుందని చెప్పుకున్నాం. మరి ఇంకో మాట కూడా చూద్దాం, మంచి మాట అది. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మనం యథార్థవంతులం కాదు కాబట్టి. మనం యథార్థవంతులం అయితే ఏదో ఒక రోజు ప్రార్థనకి జవాబు వస్తుంది, నో డౌట్. ఎందుకని అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆనందపడుతుంటాడు. నీ ప్రార్థనలో స్వార్థం ఉండదు. నీ ప్రార్థనలో ఇతరులు నష్టపోవాలనే ఆలోచన ఉండదు. ఈమె యథార్థవంతురాలు. కటాక్షం, వాత్సల్యత, నీతి, చీకటిలో వెలుగు,
త్రోవ చూపించే పరిస్థితి, ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గడం. ఇందుకు మించి ఏం కావాలి భూమి మీద? ఎస్తేరులో ఉన్న 2 క్యారెక్టర్ చూసాం, 3వ క్యారెక్టర్ కూడా చూద్దాం రండి. ఆమె జ్ఞానవంతురాలు, వైజ్. జ్ఞానవంతురాలని ఎందుకు అంటున్నానంటే, నేను ఎవరు జ్ఞాని? పిల్లలు అనుకుంటారు మా నాన్నకి మా అమ్మకి ఏం తెలీదు, నాకు తెలిసినంత అనుకుంటారు. కారణం చెప్పేదా? వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, మా నాన్న కాలంలో మేము ఉంటేనా ఈ స్థలం అంతా కొనేవాళ్ళం అంటారు. పానిచ్చేవాళ్ళం అనుకుంటున్నారా? అప్పుడు ఎంత అండి సెంట్ అంత కలిపితే? 5,000 10,000కి ఇస్తానన్నా కూడా తీసుకోలేదు మేము ఆ రోజున. మా నాన్న తీసుకోవాలా. ఇవాళ చూడండి కోట్లైన అంటాడు. మా నాన్న ఆస్తి పోగొట్టలేదు కానండి, ఏమీ చేయలేకపోయాడు, అట్టగే ఉంచాడు. నీ కాలంలో పెంచు చూద్దాం. పెద్దవాళ్ళ ముందటి తరం మీద ఓ తక్కువ అభిప్రాయం ఎందుకు వచ్చేస్తుంది. దాన్ని మనం ఏం అనలేం, ఏం చేయలేం. మనం కూడా అంతే. మన అమ్మా నాన్నల కంటే మనమే జ్ఞానవంతులు అనుకున్నాం. వాళ్ళని కించపరిచాం కూడా, తక్కువ చేశాం కూడా. పైకి అనటానికి భయపడిన లోపలైనా పైకంటే ఎరగబాదుద్దు మా అమ్మ కాబట్టి పైకి అన్నాం. తెలివి తక్కువది కాబట్టి 2 కోడి పుంజులు 500కి వస్తుందండి. ఆ 2 కోడి పుంజులు 4,000 చేస్తాయి. మీరు చెప్పండి. అంటా నా మాట అని అన్నాం, మనసులో అనుకుంటాను అంతే. మీరు ఆలోచన చేయండి ఒకసారి. జ్ఞానవంతురాలు ఈవిడ అని ఎందుకు అంటున్నానో తెలుసా? తన జ్ఞానం మీద తాను ఆధారపడాల. తన జ్ఞానం మీద తాను ఆధారపడితే నష్టపోయేది. ఆమె 2 జ్ఞానం మీద ఆధారపడింది. 1 తనకంటే పెద్దవారి జ్ఞానం మీద ఆధారపడింది, 2 దేవుని జ్ఞానం మీద ఆధారపడింది. అందుకు జ్ఞానవంతురాలు ఆవిడ. హేగే వశానికి అప్పగించిన తర్వాత మొర్దెకై మాట ఎలా ఉందో, ఒక పురుషుని మాట ఎలా ఉందో, ఒక షండుని మాట కూడా అలాగే ఉంది. సహజంగా మనం వాళ్ళకి పెద్ద రెస్పెక్ట్ ఇస్తామా? ఆమె రాణి కావాలి. ఎవరు వశానికి అప్పగించారు? హేగే వశానికి అప్పగించారు. ఆమె హేగేకి ఏది ఇష్టమో అదే డ్రెస్ వేసుకుంది. హేగే ఏ ఆభరణాలు అవి మాత్రం వేసుకుంది, అంతకుమించి ఎక్స్ట్రా ఏం కోరుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? మన ఇష్టం నెరవేర్చుకోవడం కాదు. అనుభవజ్ఞుల ఆలోచన స్వీకరించేవాడు జ్ఞాని. మన జ్ఞానం ఎంత తెలుసు? మనకేం తెలుసు? పెళ్ళిళ్ళలో జరిగిన సంఘటన ఒకటి చెప్తారు. ఆయన మొబైల్ ఇంజనీర్ అంట, తెలుసుగా మీకు. పెళ్ళయింది కొత్తగా, భార్యను ఎక్కించుకుని నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నానమ్మాయి, అసలు ఏ కస్టమర్ కారు తెచ్చినా సార్ని ఒకసారి చూడమంటారు నన్ను, నేను మొబైల్ ఇంజనీర్ని ఒక కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పాపం, పెళ్ళైన కొత్తలో ఎక్కడికి వెళ్తారు? ఇదివరకు వాళ్ళు వెళ్ళాడు, ఇప్పుడు మనవాళ్ళు కూడా వెళ్తున్నారులేండి. దానికి ఒక పేరు పెట్టారు, మరి అది ఎక్కడా ఉండదు. ఉంటుందరా? హనీమూన్ అంట. హనీమూన్ అంటే ఏంటండి రవి గారు? హనీ అంటే మరి మూన్ అంటే ఎక్కడైనా ఉందా? దానికి ఒక పేరు పెట్టుకున్నారు అంతే. అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. దారిలో కారు ఆగిపోయింది.
కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు తెక్కోసాడు, ఇప్పుడు దిగాడు, బాయినట్టు ఎత్తాడు, మొత్తం ఎతికాడు, ఏమంటలా. మళ్ళీ వచ్చాడు, స్టార్ట్ చేశాడు, అవటలా ఏమీ లేదు, చెమటలు పట్టేస్తున్నాయి. భార్య ముందు తలెత్తి చూడటం కూడా కష్టమే ఇప్పుడు, మీకు తెలుసా. గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, 1 ఇంచు కూడా కదల్లా కారు, అక్కడే ఆగింది. ఈలోగా ఒక కారు వెళ్ళిపోతూ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి మే హెల్ప్ యూ అన్నాడు. అని అంటే నవ్వి నేను మొబైల్ ఇంజనీర్ని అన్నాడు. మెకానికల్ ఇంజనీర్ని నేను అని చెప్పాడు. మెకానికల్ ఇంజనీర్ని అని చెప్పాడు. ఆయన నవ్వి సరే సార్ మీరైతే ఉండొచ్చు, నాకు ఒక అవకాశం ఉండే అని. ఇతనికి ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎందుకని? అతను చేస్తే భార్య ముందు పరువు పోద్దుగా. భార్య అందే పెద్దోడు కదండి, సాయం చేస్తానన్నాడు, చేయనే ఉండేకి ఏం పోయిందని. సరే అతి కష్టం వేస్తా చూడు అని వచ్చాడు. ఆయన బాయినెట్ ఎత్తాడు, 2 నిమిషాలు చూశాడు, ఏదో నట్టు బోల్ట్ సరి చేశాడు, స్టార్ట్ చేయన్నాడు, స్టార్ట్ అయింది. వెళ్ళిపోతున్నాడు. ఏమన్నా ఆయన వెళ్తానంటే థ్యాంక్స్ అన్నా చెప్పలేదేంటి మీరని. సరే ఈ కారు వేసుకుని ఆయన వెనకాల చేసి వెళ్ళి ఆపి సార్ చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. సార్ మీరు ఎందుకు ఆగారో, ఎందుకు బాగు చేశారో అర్థం కాలేదంటే, బాబు అది ఫోర్డ్ కారు, నేను ఫోర్డుని, నా కారు రోడ్డు మీద ఆగిపోతే నాకు కాదు అవమానం, అందుకు ఆగాను అన్నాడు. పెద్దల జ్ఞానం మీద మనం ఆధారపడం, మన జ్ఞానం మీద ఆధారపడతాం, అందుకనే మనం బుద్ధిహీనులు. అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క సలహా అయినా అద్భుతంగా పరిష్కారం అవుతుంది జీవితానికి. మన జ్ఞానంతో మనం ఏదో సాధించాలి అనుకున్నప్పుడు వీఆర్ ఎట్ ఫెయిల్యూర్. అందుకని హేగే మీద ఆధారపడింది. రెండవ మాట, ఆమె జ్ఞానవంతురాలు ఎందుకో తెలుసా? కబురు పెట్టాడు మొర్దుకై, నువ్వు ఒకవేళ రాజాంతపురంలో ఉండడం వల్ల తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో, జాగ్రత్త అని. ఆమె ఏముందో తెలుసా? సూషన్ కోటలో ఉన్న వాళ్ళందరినీ ప్రార్థన చేయమనండి నా కోసం. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడింది? పెద్దల అనుభవ జ్ఞానాన్ని స్వీకరించేవాడు జ్ఞాని, దేవుని జ్ఞానం మీద ఆధారపడేవాడు జ్ఞాని. మనం మిడిమిడి జ్ఞానం మీద ఆధారపడితే మనం చెప్పండి ముందుకు పడి మూతుపడి రాలిపోతాయి, అంతే, ఇంకేమీ లేదు మనకి. ఎప్పుడో రోజు జరుగుద్ది అది. నాశనానికి ముందు నడిచేది అదేగా. జ్ఞాని ఎప్పుడు గర్విష్టి కాడు, జ్ఞాని ఎప్పుడు దీనుడుగానే ఉంటాడు. జ్ఞానురాలు కూడా అంతే. ఆమె యథార్థవంతురాలు, ఆమె జ్ఞానవంతురాలు కూడా. మన జ్ఞానవంతురాల గురించి ఒకటే తెలుసు, ఏమని? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందని. ఇంటిని కట్టడం కాదు ఏం పని ఇప్పుడు, చెప్పండి. దేవుని ప్రజల చుట్టూ రక్షణ ప్రాకారం కట్టడం, అందుకు కూడా ఉపయోగపడుతుంది జ్ఞానవంతురాలు. ఆడపిల్లే కదా అనుకోవకండి. సహజంగా మన సమాజంలో ఆడపిల్లని చాలా తక్కువగా చూడడం అనేది మనకు ఆనవాయితీ కాదు. వాళ్ళలో కూడా జ్ఞానవంతులు ఉంటారని ఎస్తేరు చెబుతుంది. జ్ఞానవంతుల గురించి 1-2 మాటలు చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును. జ్ఞానుల మనసు ప్రలాపించే వారి ఇంటి మీద ఉంటుందట. తనకే ప్రలాపం ఉంది, అధికారం ఉంది, పనివారు ఉన్నారు, సైన్యం ఉంది, రాజాంతఃపురంలో తానుంది. కానీ తన మనసు ఎక్కడుంది? ప్రలాపిస్తున్న మొర్దుకై మీద ఉంది, ప్రలాపిస్తున్న యూదుల మీద ఉంది. అందుకే ఆమె జ్ఞానవంతురాలు.
మొర్దెకైకి వస్త్రాలు పంపించింది. రాజు గుమ్మం ముందుకు అలా రాకూడదు, శిక్ష పడద్ది. అప్పుడు చెప్పాడు, శాసనం వెలువడిందమ్మా, 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపేయమని శాసనం వచ్చేసింది. ఈ సమయంలోనే నువ్వు వచ్చావేమో. చాలా సంవత్సరాల క్రితం ఈ మాట మీద వర్తమానం చెప్పడం జరిగింది. ఈ సమయాన్న ఇందుకొరకే నువ్వు వచ్చావేమో. భలే మాట చూడండి అన్నమాట అంటాడు. నాలుగో అధ్యాయం 14వ వచనం చివరి భాగం. నీవు ఈ సమయమును బట్టియే ఆలోచించుకో. నీకొక స్థానం ఇవ్వడం వెనక దేవుని ఉద్దేశం ఇదేనేమో. ఇందుకే నువ్వు రాణి అయ్యావేమో. ఒకసారి వెనుతిరిగి చూడండి. వస్తీ మంచిది, వస్తీ సౌందర్యవంతురాలు, కానీ ఎందుకు రానందే? కామెంటేటర్స్ రకరకాల కామెంట్స్ చేశారు. కానీ అతడు, నేను చదివిన ఒక కామెంటేటర్ పేరు మర్చిపోయాను, చదివి ఒక 25 years బ్యాక్ అయిందో 30 బ్యాకో తెలీదు, తన భార్య యొక్క సౌందర్యాన్ని చూపించాలనుకున్నాడట. మీకు అర్థమైందా? భార్య యొక్క సౌందర్యాన్ని చూపించాలనుకున్నాడట. ఎవరికి? సంస్థానాధీశులకి. అందుకు రమ్మన్నాడట ఆవిని. సౌందర్యాన్ని ఎలా చూపిస్తాడు? ఆ కామెంటేటర్ అంటాడు, షీ మస్ట్ కమ్ విత్ నేకెడ్నెస్ అని. ఆమె నగ్నంగా రావాలంట, ఆమె సౌందర్యం వాళ్ళు చూడాలంటే. అందుకు రానందట ఆవిడ. ఆ కామెంటేటరు వస్తీని సమర్థించిన తీరు నా మనసులో చాలా అనిపించింది. ఆమె నో చెప్పడానికి దేర్ ఇస్ సర్టెన్ రీజన్. అందుకనే చూడండి, ఎస్తేరు గ్రంథంలో 2వ వచనం మొదటి మాట. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయించబడిన దాన్ని తలంచగా, అంటే ఎందుకు తలంచాడు? రియలైజేషన్, అరే రే రే రే, నేను ఆ మాట అనకుండా ఉండే బాగుండేది కదా, మెముకాన్ వచ్చి పడేవాడు కాదు కదా. రాజా, నీ మాటే నీ భార్య అనకపోతే ప్రపంచంలో ఏ భార్య ఎవడ మాట విందేక భర్తల మాట విందో, ముందు ఆమెను తీసేయమన్నాడు. దీని అంతటి వెనక ఏముందో తెలుసా మీకు? ప్లాన్ ఆఫ్ గాడ్. వస్తీ సింహాసనం ఖాళీ అవ్వడానికి, ఎస్తేరు ఆ సింహాసనానికి రావడానికి ముందు యూదులకున్న ప్రమాదం కారణం. ఇమాజిన్ చేయలేం. అందుకని గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్ అని ఉంటుంది. దేవుని మార్గములు అగోచరములు అని. దేవుని మార్గములు అగాధ జలముల్లో ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయని, అవి తెలియబడకున్నాయని. ఎర్ర సముద్రం దాకా వచ్చాక లోపల దారి ఉందని తెలియదు వాళ్ళకి పాపం. అది కూడా అంతే. ఏ దారి లేని పరిస్థితుల నడుమ దేవుడు ఒక దారిని ఏర్పరుస్తాడు నీతిమంతుల కోసం, యథార్థవంతుల కోసం, తన పిల్లల కోసం. వస్తీని గురించి రియలైజ్ అయ్యాడు, కానీ ప్రయోజనం ఏం లేదు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఎస్తేరు అందరినీ ప్రార్థన చేయమనండి నా కోసం అంది. యథార్థవంతురాలు, జ్ఞానవంతురాలు కూడా. విధేయురాలు, యథార్థవంతురాలు, జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాల గురించి ఇంకొక మాట చూపించి ముందుకెళ్దాం.
సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును. సహజంగా ఏ మాటలు వింటారు మీరు? చెప్పండి. అనవసరమైన మాటలు వింటారు. కూర్చొని ఏ మాటలు కబుర్లు చెప్పుకుంటారు? మీకు ఏ మాటలంటే బాగా ఇష్టం? మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, అసలు వాడి మాటలు వినాలి. కొత్తగా మోటార్ సైకిల్ కొనుక్కున్నారు డిగ్రీలో. మా బెంచ్లో ఉన్న ఒకడు కొనుక్కున్నాడు, మంచోడు పాపం వాడు. నేను సైకిలు, వాడే మోటార్ సైకిలు, వీడికి సైకిల్ కూడా లేదు. వాడు వచ్చానేవాడు, నీ సైకిల్ ధర ఎంతరా? ఇప్పుడు కాదు బాబా, ఇది మా మామ, ఇది అమ్మవాడు తమ్ముడిది, మా మేనమామది. ఆయన ఎస్ఎస్ఎల్సి చదివిన తర్వాత ఆయన ఉద్యోగానికి వెళ్తే నాకు ఇచ్చాడు, మా నాన్నకి ఇచ్చాడు, నేను వాడుకుంటున్నాను. ఇది పాత సైకిల్ అన్న. ఎంత ఉంటుంది? 100 200 ఉంటుందా? నీ మోటార్ సైకిల్ ఎంత? కొత్త కొన్నాడు. ఎంత? 20,000 ఉంటుందా? 15,000 ఉంటుందా? ఎన్ని లక్షల బస్సులు వస్తున్నానో తెలిసి నేను అనేవాడు. ఆడు సిటీ బస్సులో వచ్చేవాడు. మీరేమో 200 రూపాయల సైకిల్ ఇడిది, 20,000 మోటార్ సైకిల్ ఇడిది, నాది. మాకు అవి భలే ఉండే మాటలు. ఆడి మాటలంటే ఇష్టపడేవాళ్ళం. మారు మనసు పొందిన తర్వాత ఇక ఆడి మాటల మీద మనసు పోయింది. ఎందుకని? మాటలన్నీ కాలక్షేపమేగా. కాలక్షేపం అంటే పేరు తెలుసా మీకు? టైం కిల్లింగ్ అని. కాలాన్ని హరించడం అని అర్థం. జ్ఞాని కాలాన్ని పొదుపు చేసుకుంటాడు, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకుని పౌలు గారు ఎఫ్సి పత్రికలో రాస్తాడు. జ్ఞాని తెలివిని వెతుకుతాడు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడని అర్థం. రాణిగా ఉండి కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగింది ఆవిడ. రాణిగా ఉండి ఆ పరిమళ తైలాలతో సంతోషించలా, తల మీద ఉన్న కిరీటంతో ఏం ఆనందించలా, తను మాట చెప్తే పరిగెత్తి చిలికెత్తల మీద ఏమో ఆధారపడాల, తను ఏం చెప్పినా జరిగేటువంటి అంతఃపురం తనకున్న అధికారం మీద ఆధారపడాల. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, తాను తన చిలికెత్తలతో కలిసి ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండడానికి ఇష్టపడింది. జ్ఞాన తెలివి తక్కువ కలిగిందా? జ్ఞానం విన్నది, మొర్దుకై మాట విన్నది. ఎలాగైనా వెళ్ళాలి. మరణ శాసనం ఉంది. రాజును కలుసుకోవడానికి వెళితే చస్తామనే శాసనం కూడా ఉంది. రాజుగారి పిలవకుండా, అనుమతి లేకుండా అంతఃపురంలోనికి అడుగు పెట్టావా చంపేస్తారు ద్వారపాలకులు. రాజు తాగే ద్రాక్షారసం కూడా వేరొక టేస్ట్ చేయాలి. రాజు తినే పదార్థం కూడా వేరొకరు తినాలి. తిని ఆడు సావకుండా ఉంటే తింటాడు, తాగి బతుకుంటే తింటాడు. అంతటి టైట్ సెక్యూరిటీ. మనం అనుకుంటాం, ఆహా వాళ్ళు ఏంటి పదవులు పనిచేస్తున్నారని. పాపం వాళ్ళకుండే భయాలు మనకెవరికి ఉండవు. పదవి పోద్దనే భయం ఒకటి, ఎప్పుడు ఏం చేస్తాడనే భయం ఒకటి, ఎప్పుడు ఏ రీతిగా వచ్చి ఎవడు ఎసర పెడతాడో భయం, ఇవన్నీ ఉంటాయి. జ్ఞానవంతురాలు ఆవిడ. చెవి దేనికి ఇచ్చింది? ఏమని రాశాడు 8వ ఈ వచనంలో? తెలివికి ఇచ్చింది. ఏ తెలివి? భౌతిక సంబంధమైన తెలివులు కాదు, పరలోక సంబంధమైన తెలివికి ఇచ్చింది. జ్ఞాని చెవి తెలివిని వెతుకును అని. దేవుని కంటే తెలివి గలవాడేవాడని ఉన్నాడు భూమి మీద? ఆయన ఒక్కడే.
ఎవరైనా తెలివిగలవాడు ఉన్నాడు అని అంటే ఆయన ఒక్కడే, ఇంకెవడు కాదు. మీరు ఎవరికైనా పెట్టండి. భారతదేశంలో ఒక ఆయన ఉండేవాడు, చచ్చిపోయాడండి. ఆయనకున్న పేరేంటో తెలుసా మీకు? కన్నింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. కన్నింగ్ అనే పదం మనం నెగిటివ్గా వాడుతాం, కానీ పాజిటివ్ వర్డ్ అది. కన్నింగ్ అంటే జీనియస్ అని అర్థం ఒరిజినల్ ఇంగ్లీష్లో. అత్యంత తెలివిగలవాడిని ఏమంటారు? సామాన్యుడు కాదు బ్రదర్, కన్నింగ్. తెలుగు అంటే ఇంగ్లీష్ యొక్క తొలి పదాలు ఇప్పుడు పూర్తిగా మారినాయి. ప్రేమకు తొలి దినాల్లో వాడిన పదం ఏంటో తెలుసా? చారిటీ, లవ్ కాదు. తెలివికి వాడిన పదం కన్నింగ్ అని. రాజగోపాలాచారి ఆయన పేరు. పెద్ద పెద్దవాళ్ళ వెనక ఉండి ఆలోచన చెప్పింది ఆయన ఆ దినాన్న. రాష్ట్రపతులకి, ప్రధానమంత్రులకి, అందరికీ. ఈమె దేవుని వద్ద తెలివిని వెతికింది. నేను ఎలా వెళ్ళాలి, నేను ఏ విధంగా వెళ్ళాలి, వెళితే ఏం జరుగుద్ది? ఇంకొక మాట చెప్పిన, ధైర్యవంతురాలు. షీ ఈజ్ ఎ కరేజియస్ ఉమెన్. ధైర్యం ప్రార్థనలోంచి తెచ్చుకుంది, తనంతట తాను కాదు. తన ధైర్యం ఏంటంటే దేవుని మీద ఆధారపడడమే ధైర్యం. నువ్వెందుకు ధైర్యంగా ఉన్నావా వెంకటరత్నం అంటే దేవుని మీద ఆధారపడ్డాను అంతే. నువ్వెందుకు అంత ధైర్యంగా ఉన్నావంటే దేవుడు ఉన్నాడు కాబట్టి అంటాం. దేవుని మీద ఆధారపడి అడుగులు వేసేవాడు స్థిరంగా, వాడు ధైర్యవంతుడు. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ప్రాణాలు పోయే పరిస్థితే కానివ్వండి, దేవుని మీద ఆధారపడి అడుగులేయండి. ఆమె టోటల్ డిపెండెన్స్ అపాన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక మీద సంపూర్ణంగా ఆనుకోవడం కంటే జ్ఞానం ఇంకొకటి లేదు. దేవుడు ఆమెకి ఎంత ధైర్యం ఇచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఆమె ఆలోచన పరురాలు. సహజంగా ఆడవాళ్ళు ఇంత లోతుగా ఆలోచించరు. ఆలోచిస్తారండి? సరే, నేనే ఒక చిన్న మాట అంటాను, నన్ను తిట్టుకోబోకండి. మీ వంక చూసి చెప్పట్లేదు, ఇలా రాడ వంక చూసి చెప్తున్నాను. నువ్వు నీ భర్తని పిల్లల ముందు విసుక్కుంటావు. నీ పిల్లలు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఆలోచించావా? పిల్లలకి ఎవరు భయం ఉండాలి? మాట్లాడండి సార్. పిల్లలకి ఎవరు భయం ఉండాలి? నాన్న భయం ఉండాలి. నువ్వు మీ భర్తని తీసవతల బారేస్తున్నాను గోంగూరలో పురుగులాగా. నీ పిల్లలు ఏం చేస్తారు? తండ్రి మాట వింటారా? వినరుగా. ఎవరు పాడు చేసుకుంటున్నారు? నీ అజ్ఞానం, నీ తెలివి తక్కువతనం. నా భర్త కంటే నేనే తెలివిగలవాడిని, ఆ తెలివిగలదాన్ని నువ్వు అనుకుంటావు. భర్తను లొంగ తీసుకున్నావు కాబట్టి నా భార్య నాకంటే తెలివిగలదని ఆయన కూడా డెసిషన్కి వచ్చేస్తాడు. నువ్వేం చెప్తే దానికి నేను అంతే స్టాంప్ వేస్తూ ఉంటాను అంతే అంటాడు. ఎందుకు గొడవ? ఇల్లు నెమ్మదిగా ఉండాలిగా. ఆమె ఏం చెప్పినా ఎస్ అంటే పోలా. చివరికి పర్యవసానం ఎలా ఉంటుందో తర్వాత కానీ అర్థం కాదు. ఆలోచన అనేది అద్భుతం. ఆలోచన పర్రాలు అని ఎందుకన్నానో తెలుసా మీకు? చెప్పండి మీరు ఒక మాట. డీపర్ థింకింగ్ ఉంది తనలో, లోతైన ఆలోచన పరిజ్ఞానం ఉంది ఆవిడకి. నీ ఆలోచన మీద నువ్వు, నా ఆలోచన మీద నేను ఆనుకుంటే చివరికి మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా మీకు? నవ్వుల పాలయ్యే చోటుకి వెళ్తాం. నీ ఆలోచన నువ్వు నమ్ముకోవటం, నువ్వు నమ్ముకోవటమే. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని అందండి ఆవిడ. నేను చేస్తానందండి.
అంటే ఏం ఆలోచించింది? బైబిల్ గ్రంథంలో ఒక్కరోజు ఉపవాసానికి పర్మిషన్ ఉంది పాత నిబంధనలో. ఎస్తేరు గ్రంథంలో 3. మీకు ఈ సంగతి తెలుసా? దేవుడు అనే మాట లేని గ్రంథాలు 2 బైబిల్లో. దేవుడు అనే మాట లేనిది ఎస్తేరు, రెండవది పరమగీతం. దేవుడు అనే మాట కనపడదు అందరూ కూడా. కానీ దేవుని ఆలోచన నెరవేర్చేవారు కనపడతారు అక్కడ. దేవుని ఆలోచనకు ప్రాధాన్యతనిచ్చేవారు కనపడతారు అక్కడ. దేవుని ఆలోచనకు అప్పగించుకునేవారు కనపడతారు అక్కడ. ఇది దైవికమైన జ్ఞానం. మనకు ప్రస్తుతానికి ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం. కానీ ప్రతి నష్టం వెనక దేవుడు దాచిన మేలుందని గుర్తుపెట్టుకోండి. దేవుడు అనుమతించిన ప్రతి దాని వెనక ఆయన ఉద్దేశం, ఆయన కోరిన ఫలం ఉంటుంది. మీకు తెలుసా? అమాలేకీయులు అనేవాళ్ళు ఆకాశం కింద నుంచి భూమి మీద నుంచి తుడుపు పట్టబడతారని దేవుడు అన్నాడు. వాళ్ళతో సదాకాలం యుద్ధం అన్నాడు. రాజ్యం ఉన్నప్పుడు చేయని పని రాజ్యం లేని కాలంలో జరిగింది. వీళ్ళు బానిసత్వంలో ఉండి చేసిన పని ఏమిటో తెలుసా? 127 సంస్థానాల్లో ఉన్న అగగైడ్స్ అని పేరు మీద ఉన్న అమాయకులందరినీ చంపేశారు. వాళ్ళ నెత్తికి వాళ్ళే తెచ్చుకున్నారు హామాన్ ద్వారా. ఈ ఆలోచన ఇది. దేవుడు అన్నాడు వాళ్ళతో సదాకాలం యుద్ధం అని. ఆ యుద్ధం చేసింది ఆయన, శత్రువు నిర్మూలన చేసేది కూడా ఆయనే, మనం కాదు. భలే ఆలోచన. దేవునికున్న ఓ పేరేమిటో తెలుసా? ఆలోచన కర్త టైం. మనం ఆలోచన వక్తలం, కర్తలం కాదు. తెగ చెప్తాం మాటలు, కానీ ఆలోచన ఒక్కటే ఉపయోగపడదు. ఎట చేయ అట్ట అవుద్ది. హ్యారీ డిమాంటీ గారు ఒక మాట అన్నాడు, ప్రపంచ దేశాలన్నిటికీ లేనిది భారతదేశానికి ఒక అద్భుతమైన సంగతి ఉందన్నాడు. అదేంటంటే, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఏదైనా ఒక సలహా చెప్తే డబ్బులు వసూలు చేస్తారంట. కానీ భారతదేశంలో ఉచిత సలహాలు ఇచ్చేటువంటి దేశం ఏదైనా ఉంటే భారతదేశమేనంట. మీరెందుకు తలనొప్పిగా ఉందని చెప్పండి, 24 పరిష్కారాలు చెప్తారు మనోళ్ళు. ఒక పక్క వస్తుందా, రెండో పక్క వస్తుందా, ఎంబీబీఎస్ చదివినట్టు. అసలు స్పెషలైజేషన్ చేసినట్టు బ్రెయిన్ మీద. అసలు సొంటి గురించి చెప్పేది ఒక ఆయన, తులసాకు గురించి చెప్పేది ఇంకొక ఆయన, కుంగిటి గారికి తీసి పెట్టుకో చాలనేది ఇంకొక ఆయన, కళ్ళల్లో కలిగ్గం పెట్టమని చెప్పేది ఇంకొక ఆయన. అబ్బో ఎన్ని చెప్తారు. ఎవరు అడగక్కర్లా. ట్రైన్లో వెళ్తా మీరు ఒక మాట అనండి, మొత్తం ట్రైన్ అంతా ఏకమైపోయిన సలహాలు చెప్తారు. అది ఇతర దేశాల్లో అయితే కోటి వస్తుంది అడిగి అన్ని సలహాలు చెప్పినందుకు. ప్రతి ఓడు సలహా చెప్పేవాడే కానీ దేవుని సలహా లేనివాడు ఒకడు కనపడ్డాడు. ఆయన ఒక్కడే ఆలోచనకర్త. సరైన ఆలోచన ఇవ్వడం ఆయనే, ఎవరి వల్ల కాదు. ఫలానా రోజున ఫలానా సమయానికి నువ్వు బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళు అనే ఆలోచనను ఎవరిచ్చారు ఆమెకి? ఆ సమయంలో వెళ్ళింది కనుక రాజు దండం పైకెత్తాడు, లేకపోతే పీక తెగేది ఎస్తేరుకి. ఎవరు ఆలోచనది? దట్ ఈస్ గాడ్స్, దేవునికి చెందింది. మనం దేవుని మీద కంటే మన మీద ఎక్కువ ఆధారపడతాం. జ్ఞానులం కదా, చాలా తెలివిగలవడం కదా. మన తెలివితేటలు చాలా అద్భుతం. ఎప్పుడో డిగ్రీ చదువుకున్నప్పుడు విన్నాను,
గిరిజ ఎప్పుడే విన్నట్టున్నాను. ఒక ఆయన చెప్పాడు, మీకు తెలుసుగా సోక్రటీస్ అని ఆయన పేరు విన్నారుగా మీరు. పాపం ఆయన కూర్చుంటే శిష్యులతో మాట్లాడుతూ ఉంటే కొండెత్తుకుని వస్తున్న భార్య కడుపు మండి నెత్తి మీద కొట్టిందంట. కొండతోనే కొండ బగిలి నీళ్లు ఒంటి నిండా గారినాయి అంట. ఆయన పక్కపక్క నవ్వితే శిష్యులంతా ఏంటి సార్ అన్నాయంట. రే పిచ్చోడా, ఊరిన తర్వాత వర్షం పడదంటారా అన్నాడంట. ఊరాక వర్షం పడదంటారా? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళాను అనుకో, అసలు ఎంత ఫీల్ అయిపోతే తెలుసా నా భార్య, ఎంత మర్యాద చేస్తా, ఆ కాసేపు ఓర్చుకుంటే చాలరా అన్నాడంట. ఎవరు జ్ఞాని? ఇలా మాట్లాడతా అన్నాడంట. రే ఈ ప్రపంచం అంతట్లో నేనే జ్ఞానిరా అన్నాడంట. అదేంటి సార్ ఇంతవరకు చెప్పినని బాగున్నా కానీ ఇది మాత్రం ఏం బాగలేదంటే, కాదురా ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు, నాకు ఒకటి తెలుసురా, అందుకే నేను జ్ఞాని. ఏంటో సార్ నాకేం తెలియదని. దేవుని మీద ఆధారపడేవాడు జ్ఞాని, తనకన్నీ తెలుసు అనుకునేవాడు అజ్ఞాని. టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్ ఈజ్ ద రియల్ విజ్డమ్. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవడం, ఆధారపడడం అనేది నిజమైన జ్ఞానం. అది ఇవి జ్ఞానవంతురాలు. ఒకటి రెండు వచనాలు చెప్తాను, టైం అయిపోయింది, 5 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. అప్పటికి ఒక వచనం చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. మొదటి వచనంలో 3వ భాగం. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి. ఆగండి. ఆలోచన అనేది సత్య స్వభావంలో నుంచి వస్తే దట్ ఈస్ గుడ్. మన స్వభావం సత్య స్వభావం రా. మాట్లాడలే మీరు. మన ఆలోచనతో సత్య స్వభావంలోంచి వస్తుందిరా. కోపం, తట్టుకోలేనితనం, పగ, ఇవన్నీ ఎక్కడ సత్య స్వభావం నుంచి వచ్చినాయా? ఆత్మ స్వభావం నుంచి వచ్చేవి కావు ఇవి. దేవుడైతే సత్య స్వభావంలో నుంచి ఇస్తాడు, మనమైతే శరీర స్వభావం నుంచి తెచ్చుకుంటాం అంతే. రాత్రి వచ్చినని చాలాసేపు ఆలోచించాను. సత్య స్వభావం అద్భుతాలు చేయడానికి కారణమవుతుంది. మీరు అద్భుతాలంటే భౌతిక సంబంధమైన అద్భుతాల గురించి మాట్లాడట్లేదు నేను. చేయడని దేవుడు అనగా నేను దాని గురించి మాట్లాడను. కానీ బానిసత్వంలో ఉన్న యూద జాతిని రక్షించడం కంటే అద్భుతం ఏమైనా ఉందా? శాసనాలను రద్దుపరచడం కంటే అద్భుతం ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. ఎలా రద్దయ్యాయి? అది ఎలా సాధ్యమైంది? ఆ గుమ్మం దగ్గర కూర్చున్నవాడు సింహాసనానికి ఎట్టొచ్చాడు? దేవుని ఆలోచన. అంత పెద్ద ఉరుకొయ్య పాపం. ఎవడు తీసిన గోతిలో ఎవరి జ్ఞానం, ఎవరి ఆలోచన? యెహోవా తీర్మానము స్థిరము అంటే ఆయన ఆలోచన స్థిరమని అర్థం. మన ఆలోచన తాత్కాలికమని. దేవుడు మానవులకిచ్చిన ఈ అద్భుతమైన రక్షణని జ్ఞాపకం చేసుకుంటే మనం రక్షించబడటం ఏంటండి? ఏదేనులో మరణశాసనం లిఖించబడింది మన కోసం.
పాపం వల్ల వచ్చు జీతం మరణం. శత్రువు చేతిలో ఉన్నాం అందరం. ఆ రోజు యూదులు ఉండడం కాదు, ఇవాళ ప్రపంచం అంతా ఉంది. ప్రపంచం అంతటినీ మరణం నుంచి తప్పించడానికి ఆయన కిందకి దిగి వచ్చాడు. రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఆలోచనకర్త ఆయన, నిత్యుడకు తండ్రి ఆయన, బలవంతుడైన దేవుడు ఆయన, సమాధానాధిపతి ఆయన, అద్భుతకరుడు, అదే ఆశ్చర్యకరుడు ఆయన. అలాంటి వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? రక్షణ అనే ఓ అద్భుతమైన ఈవిని మానవులకు ఇవ్వడానికి వచ్చాడు. ఎవరికి అర్థమవుద్ది? దేవుడు రక్తమాంసాల్లో పాలివాడయ్యి తన రక్తాన్ని చిందించి పాపానికి పరిష్కారం చేస్తాడని, ఆయన మరణ పునరుద్ధానాల వల్ల విశ్వాసముంచిన వాడు నీతిమంతుడిగా మార్చబడతాడని, మరణాన్ని తప్పించుకుంటాడని, రెండవ మరణం నుంచి కూడా కాపాడబడతాడని ఈ ఆలోచన ఎవరికి అందుతుంది? దేవుని జ్ఞానం లేని వాళ్ళు నవ్వుతారు అంతే. నా కోసం ఆయన చచ్చిపోవటం ఏంటంటారు. మలేరియాకి మందు కట్టి పెట్టినోడు చచ్చిపోయాడు పాపం. ఎవరి కోసం? ఇవాళ మలేరియా మందుతో బతుకుతున్న వాళ్ళందరి కోసం. చచ్చాడా లేదా? దాన్ని కాదనలేవు కదా నువ్వు, దీన్ని మాత్రం కాదంటావు. జ్ఞానివి కదా. ఆయనలో ఉన్న జీవం అర్థమైతే, ఆయనలో ఉన్న రక్షణ అర్థమైతే, ఆయనలో ఉన్న ప్రేమ అర్థమైతే, ఆయనలో ఉన్న త్యాగం అర్థమైతే, నిన్ను ఆయన ప్రేమించిన తీరు అర్థమైతే ఏ వ్యక్తి ప్రభు మీద తిరగబడలేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. నిలబడేటప్పుడు నేను శక్తిహీనుణ్ణి, బలహీనుణ్ణి, కానీ మీ కృప కనపరిచారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.